అందరికీ అపురూపమైనటువంటి ఉత్సాహం కలిగింది. చాలా శ్రద్ధాశక్తులతో మనం చేస్తున్నాం. వందలు అని అనుకుంటే వేల మంది వస్తున్నారు. అంత ప్రామాణికంగా చక్కగా వ్యవస్థ అంతా కూడా చేయడం జరిగింది. మరొక చిన్న విషయం ఏమిటంటే మొదటి రోజే చెయ్యాలి, మొదటి సమయమే చెయ్యాలి అనేది విషయాన్ని కూడా అందరూ కొంచెం అదే నిర్ణయంగా మాత్రం చేసుకోకూడదు. ఈ రోజు నుంచి 12 రోజులు కూడా ఈ పుష్కరాలు ఉంటాయి కాబట్టి ఏ ప్రమాదం జరగకుండా ఉండడానికి, ఏ రకమైన ఇబ్బంది జరగకుండా ఉండడానికి మనమంతా కూడా పరస్పరం సహకారం చేసుకోవాలి. తర్వాత ఏ రోజు మన యొక్క తల్లిదండ్రుల యొక్క తిథి ఉంటుందో ఆ రోజున చేసుకోవాలి. ఒకవేళ అది కృష్ణపక్షంలో తిథి అయితే అయినా శుక్లపక్షంలో చేయవచ్చు, శుక్లపక్షంలో తిథి అయినా కృష్ణపక్షంలో చేయవచ్చు. కాబట్టి మన తిథిని అనుసరణ చేసుకోవాలి. రేపు ఎల్లుండి మౌని అమావాస్య, చాలా శ్రేష్టమైనటువంటి అమావాస్య. అలాగే ఎల్లుండి కర్కటక సంక్రమణ పుష్కరం కూడా జరుగుతుంది. ఈ కర్కటక సంక్రమణం కూడా జరుగుతుంది. ఈ రెండిట్లో చాలామంది వేగంగా చేయాలనుకుంటారు. అలా ఎవరు ఒకేసారి ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రజలకు కానీ ఇబ్బంది మాత్రం ఎవరు కూడా కలిగించవద్దు. అందరూ కూడా సావధానంగా కొంచెం సమయం ఎక్కువైపోయినా కూడా కొంచెం ఎదుటి వాళ్ళు స్నానం చేసిన తర్వాత మళ్ళీ మనం స్నానం చేయాలి. అదేవిధంగా ఎక్కువసేపు చేయకుండా ఎంత అవసరమో అంతే స్నానం చేసి మిగతా విషయాలన్నిటి కూడా గట్టుపైన మనం చేసుకోవడం చాలా మంచిది. నీ తల్లిదండ్రుల పేరు చెప్పి నువ్వు ఆ రోజున ఎంత ఇవ్వగలవో అంతా మాత్రం తప్పకుండా తాంబూలంలో పెట్టి దానం చేసి నా పితృదేవతలు తరించెదరుగాక అని ఒక్క మాట చెప్పుకోవాలి. వాళ్ళు ఏ తిథి నాడు శరీరత్యాగం చేశారో ఆ తిథి జ్ఞాపకం పెట్టుకొని శ్రద్ధతో చేశారు కాబట్టి శ్రాద్ధం. ఇంత గొప్ప పుష్కరాలు వస్తుంటే ఇటువంటి పుష్కరాలలో మాకు పిండ ప్రదానం చేస్తారా అని ఎదురు చూస్తారు వాళ్ళు కూడా. మిగిలిన వాళ్ళ పిల్లలు పెడుతుంటే వీరొక్కడూ పెట్టకపోతే మా కర్మ అని తల కొట్టుకుంటారు. అందుకని తప్పకుండా చక్కగా పిండ ప్రదానం చెయ్యాలి పితృదేవతలకి. మూడవది దానము. పుష్కరాలలో మనం ఎంతో కొంత మన దగ్గర ఉన్నటువంటిది దానం చేసుకోవాలి. దానం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా నేను చేస్తున్నాననేటటువంటి గర్వంతో చెయ్యకూడదు. ఇచ్చేటప్పుడు శ్రద్ధగా ఇయ్యి. ఇంతకన్నా ఇవ్వలేకపోతున్నానని తప్ప అవతలవాడు చేత కాక పుచ్చుకుంటున్నాడని, నాకు ముందు ఇస్తున్నానని అహంకారంతో ఇవ్వకు. పుచ్చుకునేవాడు లేకపోతే ఇచ్చేటటువంటి వాడికి తన దగ్గర ఉన్నది పుణ్యముగా మారే అవకాశము లేదు. తలుపులు మూసుకుపోతాయి. పుణ్యంగా మారుస్తున్నాడు ప్రతిగ్రహీత దానం పుచ్చుకొని. అందుకని నమస్కరించి విష్ణు స్వరూపంగా దానం చేయి. చక్కగా నలుగురికి అన్నం పెట్టడం, సేవ చెయ్యడం, అనేక రకములైనటువంటి వస్తువుల జాబితానిచ్చింది శాస్త్రం. పుష్కరాల సమయంలో భూమిని కాని, ధాన్యాన్ని కాని, ఆకుకూరని కాని, పళ్ళని కాని, వస్త్రద్వయాన్ని కాని, ముత్యాలు కాని, రత్నాలు కాని, చందనపు చెక్క కాని, శయనాన్ని కాని, మెడలో వేసుకునేటటువంటి హారాన్ని కాని, పుస్తకాన్ని కాని, యజ్ఞోపవీతాన్ని కాని, ఆవుని కాని, ఆవుని దూడని కలిపి కాని, ఎద్దులని కాని, నాగలి కాని, బంగారాన్ని కాని, వెండి కాని, గుర్రాన్ని కాని, పాలు కాని, పెరుగు కాని, నెయ్యి కాని, తేనె కాని, పంచదార కాని, పుష్పములు కాని, ఔషధములు కాని, ధాన్యములు కాని, ఇవి ఏవి దానం చేసినా అనంతమైనటువంటి ఫలితములు వస్తాయి. శంకరాచార్యుల వారు నిర్ధారణ చేశారు. తెల్లవారి లేస్తేట భ్రమరాంబ దగ్గరికి వెంటనే అర్చక స్వామి కూడా వచ్చి తలుపులు తీయకుండానే సూక్ష్మ రూపాలతో లోపలికి వెళ్ళి ముగ్గురు అమ్మవారికి నమస్కారం చేస్తారట. ఎవరెవరు చేస్తారో శంకరాచార్యులు వారు చెప్పారు. గంగా గౌతమ గర్గ సంనుత పదాం కాంచీల సన్మధ్యమాం అన్నారు ఆయన.
మొట్టమొదట గంగానది యొక్క అధిష్టాన దైవం భ్రమరాంబ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తుంది. అందుకే గంగ గొప్పదా గోదావరి గొప్పదా అంటే గోదావరి గొప్పదని చెప్పడానికి కారణం ఏమిటంటే గంగ కూడా గోదావరికే నమస్కరిస్తుంది. భ్రమరాంబ గోదావరి రూపంలో ఉంది కాబట్టి గంగ మొదట నమస్కరిస్తుంది భ్రమరాంబకి. గంగా గర్గ మహర్షి నమస్కారం చేస్తారు. గౌతముడు నమస్కరిస్తాడు. అందుకే గౌతముడే కదులుతున్నటువంటి గోదావరిని గౌతమి అన్న పేరుతో కూతురుగా తీసుకురాగలిగాడు. వశిష్ఠ మహర్షి ఆ దేవతీ నదిని తీసుకొచ్చాడు. అందుకని ఆ ఏ గోదావరి నది ఉన్నదో ఆ గోదావరి నది భ్రమరాంబ స్వరూపం. తెల్లవారి లేస్తే గంగా గౌతమ గర్గ సంృతపదాం వాళ్ళ చేత కీర్తింపబడుతుంటుంది. అటువంటి తల్లి బాగా సంతోషించాలంటే శంకరాచార్యుల వారు 4 విశేషాలు చెప్పారు. 1, చందనము చేత పూజ చెయ్యండి, గంధాన్ని వాడండి. 2, అక్షతలు సమర్పించండి పూజలో. 3, అమ్మవారికి పువ్వులు తప్పకుండా పూజలో వాడండి. 4, అమ్మవారి పూజ చేసేటప్పుడు కుమారి పూజ చెయ్యండి. కన్యాపూజన సుప్రసన్న హృదయాం అని శంకర భగవత్పాదులు చెప్పారు. కన్యాపూజ చేస్తే ఆవిడ ఎంత సంతోషాన్ని పొందుతుందో. కాబట్టి అసలు నిజానికి గోదావరి పుష్కరాల్లో ఏం జరగాలి? కుమారీ పూజ జరగాలి. కుమారి అంటే 2 సంవత్సరముల నుంచి 10 సంవత్సరముల వయస్సు వరకు ఉన్నటువంటి పిల్లని తీసుకొచ్చి నామాలతో పూజ చేస్తే 108 ఉండవు, 28 నామాలే ఉంటాయి. మీరు చూద్దరు కానీ ఇక్కడ గోదావరి పుష్కరాల సమయంలో మేమందరం వచ్చి ఇక్కడ కుమారీ పూజలు చేసి పెడతాం. ఆ సమయంలో నామాలతో పూజ చేస్తాం తీసుకొచ్చి. అందున వీలైతే దీపంలోకి వెళ్ళి చేస్తాం. దీపాలంకృతై అని కదా గోదావరి పేరు. 2 సంవత్సరముల వయస్సు ఉంటే కుమారి అంటారు. 3 ఏళ్లుంటే త్రిమూర్తి అంటారు. 4 ఏళ్లుంటే కళ్యాణి అంటారు. 5 ఏళ్లుంటే రోహిణి అంటారు. 6 సంవత్సరములుంటే కాళీ అంటారు. 7 సంవత్సరములుంటే చండిక అంటారు. 8 సంవత్సరములుంటే శాంభవి. 9 సంవత్సరములుంటే దుర్గా. 10 సంవత్సరములైతే సుభద్ర. మొత్తం 2వ ఏడు నుంచి 10వ ఏడు వరకు మాత్రమే పూజార్హత ఉంటుంది. ఆ పిల్లని తీసుకొచ్చి చెప్పగలిగితే కల్పంలో 28 నామాలుంటాయి. 28 నామాలతో పూజ చేయాలి. కాబట్టి కన్యాపూజన సుప్రసన్న హృదయాం ప్రతి చోట కూడా చక్కగా గోదావరి తీరంలో ఆ కుమారులు ఆ 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరముల వరకు కనపడినటువంటి పిల్లని సత్కరించాలి. సత్కరిస్తే దాని చేత గోదావరి సంతోషిస్తుంది. Sa pa 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 ma ni sa sa ni sa sa pa pa pa